మా ఇంటి వెనక ఫ్రెండ్స్ కనకాంబరం పూల చెట్లు చూశారు కదా ఫ్రెండ్స్. కనకాంబరాలు ఏ విధంగా పూసాయి, చాలా అందంగా ఉన్నాయి. వాటికి నీళ్ళు కడుతున్నాం ఫ్రెండ్స్. నిజంగా చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారుగా ఎంత గుబురుగా ఉన్నాయో. నా చిన్నప్పటి నుంచి కనకాంబరం పూల చెట్లు మా ఇంట్లో ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్. వాటితో పాటు నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారు అండి, చిన్న మొక్క అది. దాంతోపాటు బాదం చెట్టు ఫ్రెండ్స్. మొన్న గొర్రెలు పై మండరు కొట్టాయి ఫ్రెండ్స్, చూసారుగా. అదేవిధంగా చూసారుగా ఫ్రెండ్స్ బాదం చెట్టు. అదేవిధంగా నేరేడు చెట్టు, టేకు చెట్లు లాంటివి ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. వాటికి నీళ్ళు పెడుతున్నాం ఫ్రెండ్స్. చూసారు అండి ఎంత పైకి పోయింది ఆ మొక్క, టేకు మొక్క. నేరేడు చెట్టు అండి, అది టేకు చెట్లు అండి. వర్షం ఉంటున్నాయండి టేకు చెట్లు. ఒకదాని ఒకదానికి నీళ్ళు పెడుతున్నాం, చూసారు అండి. మాకు ఇంట్లోకి పంపులు వచ్చినప్పుడల్లా ఇలా పెడతామండి. అది లాస్ట్ చెట్టు అండి, అది ఉండిపోతుందండి బరువుకి. అది కరివేపాకు చెట్టు అండి. ఇక్కడ ఒక కరివేపాకు చెట్టు ఉందండి. ఇక్కడ ఒక నిమ్మ చెట్టు ఉందండి. పెద్ద నిమ్మ చెట్టు అండి. అంటే ఇదంతా మా పెరడండి ఇంటి వెనక. చూసారుగా ఫ్రెండ్స్, నీళ్ళు వచ్చిన ప్రతిసారి ఇలా మొక్కలు దడుపుతూ ఉంటామండి. చూసారు కండి చెట్టు ఎలా ఉంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది కదా.